అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ప్రమాణ వాక్యము గ్రంథాన్ని వింటున్నాం. చదువుతున్నది మార్కు బాబు. చాప్టర్ 28. మనము పండుగ ఆచరింతము. ఆ మాట మొదటి కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనములో పౌలు పలికిన మాట. పాత నిబంధన ఇశ్రాయేలు పస్కా పండుగ ఆచరించారు. ఈనాడు మనం కూడా దానికి సాదృశ్యమైన పస్కా పండుగను ఆచరించాలి అని మనకు మార్గనిర్దేశం చేస్తున్నాడు పౌలు. పాత నిబంధన ఇశ్రాయేలీలు ఒక పస్కా పండుగ మాత్రమే ఆచరించారా? కాదు, వారు ఇంకా చాలా పండుగలు ఆచరించారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు 7 పండుగలు ప్రతి సంవత్సరం ఆచరించాలని దేవుడు నియమించాడు. ఆ 7 పండుగలు లేవియాకాండం 23వ అధ్యాయంలో రాయబడ్డాయి. పస్కా పండుగ మొట్టమొదటిది లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. రెండవది పులియని రొట్టెల లేక పొంగని రొట్టెల పండుగ 6వ వచనంలో ఉంది. మూడవది ప్రథమ ఫలముల పండుగ 10-11 వచనాల్లో ఉంది. నాలుగవది వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ 15వ వచనంలో ఉంది. ఐదవది బూర ధ్వనుల లేక శృంగ ధ్వనుల పండుగ 23వ వచనంలో ఉంది. 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ 27వ వచనంలో ఉంది. 7వది పర్ణశాలల పండుగ 33-34 వచనాలలో మనము చూడగలుగుతాం. ఈ 7 పండుగలలో మొదటి పండుగను అంటే పస్కా పండుగను ఆచరించాలి అన్నాడు పౌలు. అలాగైతే మరి మిగతా 6 పండుగలు మాత్రం ఏం తప్పు చేశాయి? ఈ మొదటి పండుగను మనం మన సిద్ధాంతంలోనికి స్వీకరించి పరిగణలోనికి తీసుకొని మిగతా 6 పండుగలను వదిలేయడం న్యాయమైన వ్యాఖ్యాన పద్ధతి కాదు. దేవుడు ఇశ్రాయేలులకు నియమించిన 7 పండుగలలో మొదటి పండుగకు క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితానుభవంలో ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక నెరవేర్పు ఉంటే మిగతా 6 పండుగలకు కూడా క్రొత్త నిబంధన సిద్ధాంతంలో ఏదో ఒక విధంగా నెరవేర్పు ఉండాలి. అందుచేత ఇశ్రాయేలులకు దేవుడు నియమించిన 7 పండుగలు క్రీస్తులో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన 7 ఆశీర్వాదాలకు 7 ఆనందాలకు ఛాయలు అని మనం గ్రహించాలి. ఆ 7 పండుగలలో ప్రతి పండుగ క్రీస్తునందున్న విశ్వాసి ఎక్కవలసిన ఒక్కొక్క మెట్టును సూచిస్తుంది. మొదటిది పస్కా పండుగ, రక్త ప్రోక్షణము. రెండవది పులియని రొట్టెల లేక పొంగని రొట్టెల పండుగ, పరిశుద్ధ జీవితం. మూడవది ప్రథమ ఫలముల పండుగ, పునరుత్థానం. నాలుగవది వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ, పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం, వరాలు కలిగి ఉండుట. ఐదవది బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, రారాజు పట్టాభిషేకం, రారాజు రాకడ. ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, పాపాన్ని సమూలంగా తొలగించడం. ఇక 7వది పర్ణశాలల పండుగ, పరలోకములో యేసు మన కొరకు సిద్ధపరిచిన మహిమ నివాసాలలో చేరడం. ఈ విధంగా ఇశ్రాయేలీయుల 7 పండుగలకు సరిపోల్చదగిన అనుభవాలు, ఖచ్చితమైన పోలికలు కలిగిన ఆశీర్వాదాలు క్రీస్తులో మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచడం అత్యద్భుతం కదూ. ఈ విషయాన్ని మరింత తరచి చూస్తే, మరికాస్త లోతుగా విషయాన్ని అధ్యయనం చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఈ పండుగలో ప్రతి పండుగకు కొత్త నిబంధన విశ్వాసుల ఆధ్యాత్మిక అనుభవాలలో ఏదో ఒక నెరవేర్పే కాకుండా ప్రతి పండుగకు ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 3వ పండుగ క్రీస్తు పునరుద్ధానాన్ని సూచిస్తున్నదని మనం చెప్పుకున్నాం. మనం ఇలా చెప్పుకోవడానికి ఆధారం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అంటోంది ఆ లేఖన భాగం. అయితే క్రీస్తు పునరుత్థానుడు అయినప్పుడు మనం కూడా ఆయనతో పాటు లేపబడినామని బైబిల్ తెలియజేస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నది కొలస్సీ 3:1 వచనం. దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపెను అని పలుకుతున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అంటే ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు అని చెప్పడం ద్వారా ప్రథమ ఫలముల పండుగ నెరవేర్పు క్రీస్తు పునరుద్ధానమే అని లేఖనం స్థాపిస్తున్నది. అయితే క్రీస్తు మాత్రమే కాదు, ఆయనతో పాటు మనం కూడా లేపబడ్డామని చెప్పడం ద్వారా ప్రథమ ఫలముల పండుగ నెరవేర్పు విశ్వాసులకు కూడా జరుగుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇదే నిజమైతే మొత్తం 7 పండుగలకు కూడా ఒక్కొక్క దానికి అనేకమైన ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉండాలి. తరచి చూస్తే అలాగే ఈ 7 పండుగల పేర్లతో పిలువదగిన అనుభవాలు, ఆ పండుగలతో పోల్చదగిన సంఘటనలు క్రైస్తవ జీవితంలో అనేకం ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బూరల పండుగ యొక్క నెరవేర్పు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిలాగా మనం పట్టించుకోకుండా ఉన్న కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఊదబడటం, అందులో ఆఖరి బూర ఊదబడినప్పుడు ఈ లోక రాజ్యంలో మన ప్రభు రాజ్యంను
ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన అని లేఖనం చెబుతున్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో. అయితే క్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి రాజుగా రాక మునుపు విశ్వాసి హృదయంలోనికి రాజుగా రావాలనుకుంటున్నాడు. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని లేఖనం మనలను హెచ్చరిస్తున్నది. 1 కొరింథీ 3:16. అలాగే పెంతెకోస్తు వారముల పండుగ విషయంలో కూడా ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు ఉండడం ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక తైలముగా మొదట ప్రభు అయిన యేసు మీదికి దిగివచ్చాడు, మన మీదికి కూడా వస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఒక పులియని రొట్టెను తన శరీరంగా అభివర్ణించాడు. మనం కూడా మనలోని పులిసిన పిండిని తీసి పారవేయాలని 1 కొరింథీ 5:7 వచనం మనల్ని హెచ్చరిస్తున్నది. మనలోని పులిసిన పులిపిండిని తీసివేస్తే ఆ తర్వాత మనల్ని కూడా ఒక పులియను రొట్టె అని పిలవచ్చు కదా. అందుచేత 7 పండుగలు అన్ని ప్రవచనాత్మకమైనవని, వాటిలో ప్రతి పండుగకు క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్పులు ఉంటాయని మనకు తేటగా కనపడుతూనే ఉంది. వాస్తవానికి 7 పండుగలలో ప్రతి ఒక్కటి 4 విధాలుగా, 4 కోణాలలో, 4 పరిధులలో సత్యాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. 7 పండుగలలో ప్రతి పండుగ మనకు నేర్పించే 4 పాఠాలు ఇవి. మొదటిది, క్రీస్తు ప్రభు వ్యక్తిత్వం, ఆయన పరిచర్యలో 7 ముఖ్య లక్షణాలు. రెండవది, ఒక వ్యక్తి రక్షింపబడి సంపూర్ణ సిద్ధి పొందడంలో 7 ఘట్టాలు. మూడవది, క్రీస్తు సంఘం భూమి మీద నాటబడి సంపూర్ణ సిద్ధి పొంది దేవకుమారునికి యోగ్యమైన వధువుగా మారడంలో ఇమిడి ఉన్న 7 ఘట్టాలు. నాలుగవది, ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడటంలో 7 ఘట్టాలు. ఈ 4 అంశాలలోనూ ఆ 7 పండుగల ఛాయలు, నెరవేర్పులు, ప్రతి రూపాలు కనబడుతూనే ఉంటాయి. ఇదొక సవిస్తారమైన, అత్యంత ఆసక్తికరమైన అంశం. దీనికోసం మరొక ప్రత్యేకమైన పరిశోధన గ్రంథ రచన అవసరమవుతుంది. ఆ విషయాన్ని కూలంకషంగా చెప్పడం ప్రస్తుత గ్రంథ పరిధిలో ఉన్న విషయం కాదు. అయితే ఇంత అద్భుతమైన సాదృశ్య పాఠం ఒకటి, మన పట్ల దేవుడు చేసిన రక్షణ సంకల్పాన్ని వివరించే అద్భుత దృష్టాంతం ఒకటి పాత నిబంధనలో రాయబడి ఉన్నది అన్న విషయం మన దృష్టికి రాగానే దైవ లేఖనాలతో దేవుని రచనా శైలితో పరిచయం ఉన్న పరిశోధకులకు మరో విషయం జ్ఞాపకానికి వస్తుంది. అదేమిటంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో తన సందేశాలు కొన్ని సంఖ్యల అల్లికల చట్రంలో బిగించాడు. కనుక దేవుని రక్షణ సంకల్పాన్ని క్రొత్త నిబంధన విశ్వాసాలకు వివరించడానికి దేవుడు పాత నిబంధన విభాగంలో ఒకే ఒక సాదృశ్యాన్ని వ్రాసి తృప్తిపడి ముగించి ఊరుకున్నాడా, లేక అంతకు మించిన సంఖ్యాబద్ధమైన ప్రత్యక్షత ఏదైనా ఆయన ఈ విషయంలో కూడా లేఖనాలలో అమర్చాడా అని కూడా మనం పరిశోధించవలసిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుచేత అంటే, కేవలం ఒకే సాక్షి నోటి మాట మీద ఆధారపడి ఏ నిర్ణయం చేయకూడదని లేఖనాలలో ఖండితంగా నియమించిన దేవుడు, క్రీస్తునందు దేవుడు సిద్ధపరిచిన రక్షణను గురించి సాదృశ్య పాఠాలను కూడా పాత నిబంధనలో ఒకటి కంటే ఎక్కువే వ్రాసి ఉండవచ్చు కదా. 2 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలని దేవుడే ఒక శాసనాన్ని నియమించాడు. అలాంటప్పుడు పాత నిబంధనలో ఈ 7 పండగల పాఠం ఒక్కటే కాకుండా కనీసం 2వ సాదృశ్య పాఠాన్ని ఆయన వ్రాయించి ఉంటాడు కదా. దేవుడు అలాంటి సాదృశ్య పాఠాలలో కేవలం 2 వ్రాయించి ఉంటాడని మనం ఎందుకు అనుకోవాలి? ఇంకా ఎక్కువ 3 లేక 4 పాఠాలను వ్రాయించి ఉండవచ్చు కదా అన్నట్టు 4 అంటే జ్ఞాపకం వచ్చింది. ఏదేను తోట నుండి ఒక నది బయలుదేరి 4 చీలికలుగా నలుదిక్కులకు ప్రవహించింది కదా. దేవుని సింహాసనాన్ని ఆవరించి ఉన్న మహిమగల కెరూబులు 4 కదా. అంత దూరం ఎందుకు? మన రక్షకుడైన యేసునాథుని ఇహలోక జీవిత చరిత్రను మనకు తెలియజెప్పే గ్రంథాలు క్రొత్త నిబంధనలో 4 కదా ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అనే 4 గ్రంథాల ద్వారా మన రక్షకుని ఇహలోక జీవిత చరిత్రను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుచేత ఈ రక్షణ సాదృశ్యాలు కూడా పాత నిబంధనలో 4 ఉండవచ్చు అనుకోవడానికి మనకు ఆధారం ఉంది. ఆ దిశలో పాత నిబంధన లేఖనాలను మనం పరిశోధించి చూస్తే మనం పొందుతున్న రక్షణను వివరించే 4 సాదృశ్య పాఠాలను దేవుడు వ్రాయించి ఉంచాడని మనకు అర్థమవుతుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5వ అధ్యాయం 17లో రాయబడింది. రక్షణ పొందిన వాడు ఒక కొత్త మనిషిలాగా ఉంటాడు అని అర్థం సాధారణంగా మనం చెప్పుకుంటాం. అది నిజమే. 2 కొరింథీ 5:17 వచనానికి ఆ అర్థం చెప్పుకోవడం చాలా సమంజసము, న్యాయం కూడాను. అయితే అంతకు మించిన భావం, సందేశం ఏదో ఇక్కడ దాగి ఉందని కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. సృష్టి కార్యక్రమంలో మొదటి దినాన దేవుడు చేసిన కార్యం,
అంధకారంలో వెలుగును కలిగించడం, అటువంటి కార్యమే మన హృదయాలలో మన జీవితాలలో కూడా జరిగిందని 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాలలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి దినాన జరిగిన కార్యం మన రక్షణలోని ఒక మెట్టుకు సాదృశ్యం అయితే, మిగతా 6 దినాలలో దేవుడు చేసిన కార్యాలు కూడా మన జీవితంలో, మన రక్షణ అనుభవంలోని ఇతర ఘట్టాలకు సాదృశ్యమై ఉండవచ్చు కదా. అందుచేత ఆదికాండంలోని సృష్టి కార్యక్రమానికి సంబంధించిన 7 దినాలు మనం పొందుతున్న రక్షణకు ఒక సాదృశ్యమేనని మనం ఒక నిర్ధారణకు రావచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇశ్రాయేలుల అరణ్య యాత్ర అంతా క్రీస్తునందున్న విశ్వాసుల ఆధ్యాత్మిక జీవిత యాత్రకు ప్రతిబింబం, సాదృశ్యం, దృష్టాంతమని 1 కొరింథీ 10:11 వచనం మనకు తేటగా చెబుతూనే ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇశ్రాయేలు నియామక కాలాలు అని అభివర్ణించబడిన పండుగలు 7 మాత్రమే ఉన్నాయి. సృష్టికి సంబంధించినవి కూడా 7 దినాలే వ్రాయబడి ఉన్నాయి. మన రక్షణకు సాదృశ్యాలుగా కనపడుతున్న ఆ 2 అంశాలలోనూ 7 ఘట్టాలే ఖచ్చితంగా ఉన్నాయి కనుక ఈ ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో కూడా సరిగ్గా 7 ఘట్టాలే ఉండాలి. కాస్త మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి తర్కాన్ని కూడా జోడించి చూస్తే, ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 సాదృశ్య పాఠాలలోని ఘట్టాలకు ఖచ్చితంగా పోల్చదగిన 7 ప్రత్యేక ఘట్టాలు ఇశ్రాయేలుల అరణ్య యాత్రలో కూడా ఉన్నాయి అన్న అద్భుత సత్యం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికి మనం పొందుతున్న రక్షణకు సాదృశ్యాలు పాత నిబంధనలో మనకు 3 కనిపించాయి. అయితే కృత నిబంధనలో రక్షకుని మనకు పరిచయం చేయడానికి సువార్త గ్రంథాలు 4 ఉన్నాయి కనుక పాత నిబంధనలో మన రక్షణ సాదృశ్య పాఠాలు కూడా 4 ఉండవచ్చు అని మనం అన్వేషణ చేస్తూ ఉన్నాం. కనుక 4వ సాదృశ్య పాఠాన్ని కూడా కనుగొనడానికి లేఖనాలను మరోసారి తరచి చూడడం మంచిది. 4వ పాఠం దొరికితే దొరుకుతుంది. ఒకవేళ 4వ పాఠం మనకు దొరకకపోతే 2 లేక 3 సాక్షుల నోట అనే అమెరికాలో దేవుడు ఉన్నాడని మనం సరిపెట్టుకుని ఊరుకోవచ్చు. లేఖనాలను జాగ్రత్తగా పరిశోధించిన తర్వాత కానీ దేవుడు ఈ రక్షణ సాదృశ్యాల విషయంలో ఏ అంకెను స్థిరపరిచాడో తెలియదు. జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించి చూస్తే దేవుడు రక్షణ సాదృశ్యాలను 4 అనే సంఖ్యలోనే ప్రతిష్ఠించాడని మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16లో ధైర్యంతో మనం కృపాసనం వద్దకు చేరుదాము అని పరిశుద్ధాత్ముడు ప్రవక్త చేత వ్రాయించాడు. కృప అన్న కరుణ అన్న ఒకటే అర్థం, పీఠం అన్న ఆసనం అన్న ఒకటే. అందుచేత కృపాసనం అన్న కరుణాపీఠం అన్న అవి 2 ఒకే ఉపకరణానికి ఉన్న 2 పేర్లు. మనం కరుణాపీఠం దగ్గరికి చేరాలి అని ప్రవక్త పిలుపునిస్తున్నాడు. అయితే కరుణాపీఠం ప్రత్యక్ష గుడారంలోని గర్భాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గరికి మనం చేరాలి అంటే అంతకుముందు కొన్ని ఉపకరణములు దాటుకుంటూ రావాలి. కరుణాపీఠాన్ని చేరుకోవడానికి మనం దాటి రావాల్సిన ఉపకరణాల సంఖ్య ఎంతో పరిశీలించి చూస్తే సరిగ్గా ఆ ఉపకరణాలు 6 ఉన్నాయి. అంటే కరుణాపీఠం 7వ ఉపకరణం అన్నమాట. అంటే ప్రత్యక్ష గుడారంలో కూడా 7 ఉపకరణాలు ఉన్నాయి. అందులో 7వ ఉపకరణం దగ్గరే మనకు సమయోచిత సహాయం దొరుకుతుందని, దేవుని కృప దొరుకుతుందని లేఖనం చెబుతున్నది. మనం 6 ఉపకరణాలు దాటుకుని 7వ ఉపకరణానికి అంటే కరుణాపీఠం చేరాలి అంటే ప్రత్యక్ష గుడారంలో మనం 7 ఉపకరణాలను స్పృశించాలి. ఆ 7 ఉపకరణాల దగ్గర 7 అనుభవాలను పొందాలి. ఈ 7 ఉపకరణాలను పరిశీలించి చూస్తే మనం ఆశ్చర్యానందాలకు లోనవుతాం. ఈ 7 ఉపకరణాలు ఒక్కొక్కటి మిగతా 3 రక్షణ సాదృశ్యాలలోని అదే అంకె మీద ఉన్న అనుభవంతో స్పష్టమైన పోలికలు కలిగి ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అంతర్గత నిర్మాణం ఎంత అద్భుతమైనదో, ఎంత సంక్లిష్టమైనదో గమనించారా? కృత నిబంధనలో రక్షకుడిని గూర్చిన 4 గ్రంథాలు, పాత నిబంధనలో రక్షణను గూర్చిన 4 సాదృశ్యాలు. పాత నిబంధనలో 4 సాదృశ్యాలలో ఒక్కొక్క దానిలో 7 మెట్లు. ఆ 4 రక్షణ సాదృశ్యాలలోని మొదటి మెట్లన్నీ ఒకే పాఠాన్ని నేర్పిస్తాయి. 2వ మెట్లన్నీ మన రక్షణలోని 2వ ప్రాముఖ్య ఘట్టాన్ని మనకు ప్రత్యక్ష పరుస్తాయి. ఈ 4 సాదృశ్యాలలోని 3వ మెట్టు మీద ఉన్న సంగతులన్నీ మనం పొందుతున్న రక్షణలోని 3వ ముఖ్య ఘట్టాన్ని మనకు వివరంగా చూపిస్తాయి. అలాగే ఆ 4 రక్షణ సాదృశ్యాలలోని 4వ మెట్టు మీద ఉన్న విషయాలన్నీ మనం పొందుతున్న రక్షణలోని 4వ ముఖ్య లక్షణాన్ని వివరిస్తాయి. 5వ మెట్టు మీద ఉన్న సంఘటనలు మన రక్షణలోని 5వ మెట్టును చూపిస్తాయి. 6వ మెట్టు మీద ఉన్న విషయాలన్నీ మన రక్షణ అనుభవంలోని 6వ మెట్టుని, 7వ మెట్టు మీద ఉన్న సంగతులని మన రక్షణలోని చివరి ఘట్టాన్ని మనకు ప్రత్యక్షపరుస్తాయి. పాత నిబంధనలో నిక్షిప్తమై ఉన్న ఈ 4 రక్షణ సాదృశ్యాలను ఒక టేబుల్గా వ్రాసుకొని ఆ మొత్తం సాదృశ్య పాఠాల సమూహం అంతా కలిసి మనకు నేర్పిస్తున్న పాఠాలను జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ పాఠాలు అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు నేర్పించిన బోధను సందేహాలకు ఆస్కారం లేకుండా స్థిరపరుస్తాయి.
పాత నిబంధన భాగంలోని సాదృశ్యాలు, కొత్త నిబంధనలోని అపోస్తలు, ప్రవక్తలు ముక్కుసూటిగా మనకు చెప్పిన పాఠాలు కలిసి మనకు నేర్పిస్తున్న పాఠాలు అమర్చి పేర్చి చూసుకొని ఆ అమరికకు, ఆ అల్లికకు అనుగుణంగా మన సిద్ధాంతాలను, బోధనలను మనం నిర్మించుకుంటే ఇక మనం సత్యానికి భిన్నమైన బోధలు చేయడం అసాధ్యమవుతుంది. ఆ 4 రక్షణ సాదృశ్యాలలోని 7 మెట్లు నేర్పుతున్న క్రమంలో మన ఆలోచనలు, మన అభిప్రాయాలు స్థిరంగా వ్రేళ్ళూనుకుని ఉంటే అసత్య బోధలను అంగీకరించడం, నమ్మడం మనకు అసాధ్యమవుతుంది. ఈ ప్రక్కన ఉన్న పేజీలో ఆ 4 రక్షణ సాదృశ్యాల అమెరికను మీకోసం సిద్ధపరిచి ముద్రించి మీకు అప్పగిస్తున్నాను, గమనించండి. ఈ పట్టికను చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొదట సృష్టి కార్యక్రమంలో 7 ఘట్టాలు, రెండవదిగా ఇశ్రాయేలుల అరణ్యయాత్రలో 7 ఘట్టాలు, మూడవదిగా 7 పండుగలు, నాలుగవదిగా ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాలు. ఇందులో గమనించినట్లయితే సృష్టి కార్యక్రమంలో 7 ఘట్టాలు. దీనిలో మనం చూసినట్లయితే మొదటి దినమున అంధకారంలో వెలుగు సృష్టి, రెండవ దినమున జలముల విభజన, మూడవ దినమున ఫలవృక్షముల సృష్టి, నాలుగవ దినమున భూమి మీద వెలిగిచుటకు సూర్యచంద్ర నక్షత్రముల సృష్టి, ఐదవ దినమున జలచరముల మరియు ఆకాశ పక్షుల సృష్టి, ఆరవ దినమున భూజంతువుల సృష్టి, దేవుని పోలికలో మానవుల సృష్టి, ఏడవ దినమున దేవుని విశ్రాంతి. ఇక రెండవది ఇశ్రాయేలుల అరణ్యయాత్రలో 7 ఘట్టాలు. ఐగుప్తులో పస్కా బలి, ఎర్ర సముద్రమును దాటుట, యాత్రారంభము, సీనాయి కొండ వద్ద ధర్మశాస్త్రము ప్రదానము చేయుట, దేవుని ప్రజలు సైన్యముగా వ్యూహబద్ధులుగా ఊట, యోర్దాను నది దాటుట, వాగ్దాన భూమిలో దేవుని ప్రజలు విశ్రాంతి. 7 పండుగలు: పస్కా పండుగ, పొంగని రొట్టెల, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు లేక వారముల పండుగ, బూరధ్వనుల లేక శృంగధ్వనుల పండుగ, ప్రాయచిత్తార్థ దినము, పర్ణశాలల పండుగ. ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణములు: బలిపీఠము, ఇత్తడి గంగాలము, సన్నిధి, రొట్టెల బల్ల, దీపస్తంభము, బంగారు ధూపవేదిక, మందసము, కరుణాపీఠము. ఇందులో చెప్పబడినటువంటి వివరాలు ఇవే. ఈ యొక్క గ్రంథాన్ని చదువుకొని ఇందులో ఉన్న వివరాలను జాగ్రత్తగా మీరు పరిశీలించాల్సింది మనవి చేస్తున్నాను. ఈ యొక్క గ్రంథం కావలసిన వారు అమెజాన్లో మీకు రంజిత్ ఓఫిర్ బుక్స్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తాయి. ప్రమాణ వాక్యము, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అని మీరు సెర్చ్ చేస్తే ఈ గ్రంథం మీకు అవైలబుల్గా ఉంటుంది. దీన్ని కిండిల్ వెర్షన్లోగా కూడా చదువుకోవచ్చు, సాఫ్ట్ కాపీలో, లేదా హార్డ్ కాపీ కొరకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.